థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఎవరి చేతుల్లోనూ పుట్టు మచ్చలేవే. గలతేలినట్టుంది కండి జారినట్టుంది రాయి పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఏంట్రా నడుచుకుంటూ వెళ్తున్నారు? ఫ్లైట్ మిస్ అయిందిలే. డాడీ లేరు, మార్నింగ్ ఆఫీస్ కి కార్లో వెళ్ళిపోయారు. అరే నా దగ్గర కూడా బైక్ లేదే, మిమ్మల్ని డ్రాప్ చేద్దామంటే. ఏంట్రా మొహంలా పెట్టావు? అదేం కాదులే, ఈ మధ్య నువ్వు గర్ల్ ఫ్రెండ్ మాయలో పడి మమ్మల్ని మర్చిపోయావు. మనకి చాక్లెట్స్ కూడా ఇవ్వట్లేదు. నీకెలా తెలిసిందిరా? మాకే కాదు, మన కాలేజీలో అందరికీ తెలుసు. అదేం కాదులేరా, నీకు మామూలు ఇవ్వలేదని కోపం. మీకు ఎప్పుడు చాక్లెట్స్ కావాలంటే అప్పుడు ఇస్తాను, సరేనా? మీకోసం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏమి అందం, కత్తిలా ఉంది. సూపర్. అమ్మాలసి, ఆ బంగారు తులసి. ఏంటి నాన్నగారు? తులసి, బ్యూటిఫుల్ నేమ్. చెప్పండి నాన్నగారు. ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి ఓ పండు గానీ పలహారం గానీ ఏమీ లేదు. సమయానికి పని మనుషులు కూడా కనిపించడం లేదు. కాస్త ఏర్పాట్లు ఏమన్నా చూడమ్మా. మీరు దాని గురించి ఆలోచించకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు తెలుసు. నేనే కనుక కన్యకా శిరోమణిని అయితే ఈ ఆకులన్నీ పళ్ళవును కాక. అంటే ఆ కొండదొర చెప్పిన కన్యకా శిరోమణి ఈవిడేనన్నమాట. అందం ఉంది, ఆస్తుంది, భద్రత సింటమ్స్ ఫుల్గా కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు నేను కోటీశ్వరుని అన్నమాట. నీ రాకుమారుని నేనే. అబ్బాయి ఎప్పుడూ ఆకాశంలోనే తిరుగుతుంటాడు. మేము అలాంటి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నాం. వీరు అబ్బాయికి బాబాయ్. నమస్కారం అండి. పలహారం తీసుకోండి. వద్దండి, ఇవన్నీ ఎప్పుడు తింటూనే ఉంటాం. ఇవి మీకోసం తెచ్చినవి, తీసుకోండి. అమ్మాయి పేరు తులసి, 10 ఏళ్ల క్రితమే తల్లిపోయింది. అమ్మాయి లక్షణంగా ఉంది. ఇకపోతే ఆస్తుల వివరాలు చెబితే, అది తాత తండ్రులు సంపాదించింది ఏం పాడు చేయకుండా ఉంచుకున్నాం కాబట్టి ఓ 50 కోట్లకు పైనే ఉంటుంది. 50 కోట్ల? ఎక్కడో సుడంత్రా నీకు. అయితే అమ్మాయి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మేము వెళ్ళి ముహూర్తాలతో సహా వచ్చి మిమ్మల్ని కలుస్తాం. అలాగే. మాకు సెలవు ఇప్పించండి. మంచిది మంచిది. ఎలాగైనా ఈ రాత్రికి ఏమండి, నేనెంతో కాలం బతకను. డాక్టర్ మీతో చెప్పిన మాటలు నేను విన్నాను. ఏం మాటలవి? డాక్టర్ ఏమన్నా దేవుడా? అన్నీ ఆయన చెప్పినట్టు జరగడానికి. నీకేం కాదు, ప్లీజ్. ఏమండి, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటిది? నేను చనిపోయిన తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. పిల్లలకి తల్లి లేని లోటు తెలియకూడదు. నా కోరిక తీరుస్తారు కదూ? బాబు చంద్రం, మావయ్య గారు, నువ్వు సౌమ్యం తలుచుకుంటూ ఇలా ఎంతకాలం బాధపడుతూ ఉంటావు? చూడు, నిన్ను చూసి అమ్మాయి ఎంత బాధపడుతుందో. అయినా నా కూతురు సౌమ్య చనిపోలేదయ్యా. అమ్మాయి సుగుణ రూపంలో మన మధ్యే ఉంది. ఇదిగో చూడు, సౌమ్య పేరు మీద ఉన్న ఆస్తిపత్రాలు తీసుకొచ్చాను. వీటిని అమ్మాయి పేరు మీద మార్పించి రిజిస్ట్రేషన్ చేయించు. మా పేరు మీద ఎందుకులే మావయ్య గారు, పిల్లల పేరు మీద రాయించండి.
తీసుకెళ్ళండి. సరే అలాగే. మరి నే వెళ్ళరానా? అదేంటి మా గారు, 2 రోజులు ఉండేళ్ళండి. ఎందుకులే బాబు, పిల్లల్ని చూడాలనిపించింది, వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. అదీగాక నేను అక్కడ చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తానమ్మా. అలాగే నాన్న. పదండి మా గారు. జాగ్రత్త. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. పిల్లలు, మీకు తెలిసిన ఎవరైనా పిల్లలకి అరచేతుల్లో పుట్టుమచ్చలున్నాయా? తెలీదు అంకుల్. తెలిస్తే చెప్పండి, మీకు బోల్డ్ అని చాక్లెట్లు ఇస్తాను. సరే అంకుల్. హాయ్ శ్రావణి. ఏం శ్రావణి, హాయ్ చెప్తే రెస్పాండ్ అవ్వేంటి? నీకోసం ఎంత కష్టపడి వచ్చానో తెలుసా? గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా చూస్తారేమోనని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. ఓకే ఓకే సారీ. దీనికోసమే లేట్ అయింది. వెంకటన్న చెల్లిలా ఉందిరా? అవునరా. అన్నతో చెప్తాం పదరా. చాలా బాగుంది. థ్యాంక్ యూ శేఖర్. సంపదని నా బంగారు అర్ధరాత్రి నా కూతురు వచ్చావురా? ఎవడరా నువ్వు? తాళి. ధైర్యం రా నీకు? నా కూతురు మెళ్ళో నాకు తెలియకుండా తాళి కడతావా? అవునండి, మీ కూతురైనా పక్కింటి కూతురైనా తాళి మెడలను కడతారు, కాలి కట్టరు. చేసింది వద పని, పైగా కుళ్ళు జోకులు. ఆగండి నాన్న, ఆగండి. ఎంత కాదనుకున్నా ఇప్పటి నుండి ఆయన నా భర్త. నా భర్తని నా కళ్ళ ముందే కొడితే నేను సహించలేను. ఎంత మంచి మాట చెప్పా బంగారు. ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే కోటీశ్వరుని అయిపోతాను. దొంగచాటుగా వచ్చిన ధైర్యంగా తాళి కట్టాడు. మీ అందరికీ అతను చేసిన తప్పే కనబడుతుంది. నాకు మాత్రం ఆ తప్పు వెనకాలన్న ప్రేమ కనబడుతుంది నాన్న, ప్రేమ కనబడుతుంది. నాకేం కనిపించలేదమ్మా. బహుశా మంచి కలర్ కదా, చీకట్లో కలిసిపోయాడు. ఓ 4-5 తగిలినా ఏమనుకోకు. నువ్వే ఒప్పుకున్నప్పుడు కన్న తండ్రినైనా నేను ఎలా కాదనగలనమ్మా? తొందరలో ఓ మనిషి మనలో కలిసిపోతున్నాడంటే నాకు ఆనందమే. కలిపేయి. యు కమ్ ఆన్ డార్లింగ్. ఓహో, త్రేతాయుగంలో రాముని మించిన వ్యక్తి మరి ఇంకెవరూ లేరు. ఆయన్ని తలుచుకుంటేనే సర్వపాపాలు హరించుకుపోతాయి. రామపాదంతో రాయిని అహల్యగా మార్చిన మహానుభావుడు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం తప్పు చేసిన వాలిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషిక్తుని చేసిన మహోన్నత వ్యక్తి. ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, ఆడిన మాట తప్పనివాడు. రామబాణానికి ఎదురు నిలవగలిగిన శక్తి వ్యక్తి ఏ యుగంలోనూ జన్మించలేదు, ఇక జన్మించరు కూడా. ఎందుకు లేరు? ఇలా రండి. ఇప్పుడు చెప్పండి. మా ఆంజనేయ స్వామి ఉన్నాడుగా, ఆయన భక్తి, గొప్పతనం, వినయ విధేయతలు ఇంకెవ్వరికి రావు. ఆయన మనలాంటి భక్తుడే కాదు, ఆయన దేవుడు. సరే, మా రాముడి గొప్పతనం గురించి నేను చెప్తాను, మీ ఆంజనేయ స్వామి గొప్పతనం గురించి మీరు చెప్తారా?
సరే అయితే రండి. ఏమయ్యారు?